అనంతపురం వెళ్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతూ ఉన్నారు అనంతపూర్ నామినేషన్ల వివరాలు తెలియజేయడానికి. యోగానంద్, కలిపి 300కు పైగా నామినేషన్ దాఖలైనట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రిలో అత్యధికంగా 30 మంది నామినేషన్ల వరకు దాఖలయ్యాయని తెలుస్తోంది. అత్యల్పంగా మడకశిరలో కేవలం 14 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయని తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా గతం కంటే పోల్చుకుంటే నామినేషన్ తగ్గినప్పటికీ ప్రధాన పార్టీ అభ్యర్థుల మీద పోటీ ఎక్కువ ఉండటంతో ఆ అభ్యర్థులందరినీ కూడా విత్డ్రా నామినేషన్ చేయకుండా కట్టడి చేశారని చెప్పొచ్చు. ప్రధాన పార్టీల నుంచి రెబల్స్ కేవలం ఒక మడకశిరలో తప్పించి మిగతా చోట ఎక్కడ కూడా పోటీ లేదని చెప్పొచ్చు. మడకశిరలో ఎంఎస్ రాజుకు పోటీగా టీడీపీ రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. మిగతా వారి చోట్ల కూడా ఇక్కడ రెబల్స్ ఎక్కడ లేదని తెలుస్తుంది. అందరినీ బుజ్జగించడం లేదా నామినేషన్లు వేయకుండా కూడా వారిని కట్టడి చేయడంతో పెద్దగా నామినేషన్ దాఖలు కాని పరిస్థితి. తాడిపత్రిలో కేవలం 30 నుంచి 30 మధ్యలో ఉన్నాయి. మడకశిరలో అత్యల్పంగా 14 మంది నామినేషన్లు వేశారు. మిగతా చోట్ల యావరేజ్ గా 20 నుంచి 25 మధ్యలో కూడా యావరేజ్ మొత్తం జిల్లాతో చూసుకుంటే యావరేజ్ గా 20 నుంచి 25 మధ్యలో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ స్థానాలు 14 అసెంబ్లీ స్థానాలు కలిపి 300 అప్లికేషన్స్ నామినేషన్లకు పైగా అందాయని ఇప్పటికీ అందిన సమాచారం ఉంది. కాబట్టి ఇంకా సాయంత్రం వరకు పూర్తి వివరాలు కూడా జిల్లా అధికారులు కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటు రాప్తాడు కానీ లేదా హిందూపురం కానీ పెనుగొండ ఈ ప్రాంతాల్లో కూడా అధికంగా 20 పైన నామినేషన్ దాఖలయ్యాయి. హిందూపురం పార్లమెంట్ పరిధిలో, అనంతపురం పార్లమెంట్ పరిధిలో తాడిపత్రి, సింగరమల్ల, అనంతపురం అర్బన్ కి ఎక్కువ నామినేషన్లు కూడా దాఖలు తెలుస్తుంది. ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్లు దాదాపుగా అభ్యర్థులు భారీగా పోటెత్తారు. రాప్తాడు నుంచి పరిటాల సునీత, కళ్యాణ్ నుంచి అమలీన సురేంద్రబాబు, గుంతకల్ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, సింగరమల్ల నుంచి బండారు శ్రావణ్ టీడీపీ అభ్యర్థి పోటాపోటీకి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో సహా కూడేస్తారు వీరు. రేపు ఇవాళ సాయంత్రానికి పూర్తిగా ఎంతమంది నామినేషన్లు వేశారు అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. చక్రి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.